మనం వచ్చేసి 6వ తరగతి ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి బారిష్ అనేటువంటి లెసన్లో వచ్చేసి మనము ప్రశ్నలు జవాబులు చూడబోతున్నాము. गीत के बारे में बातचीत कीजिए. बच्चे गीत में बारिश से प्राप्त होने वाले आनंदमय विषयों के बारे में చర్చా किए हैं. ఈ యొక్క పాఠంలో వచ్చేసి పిల్లలు వచ్చేసి వాళ్ళ యొక్క పాటలు పాడుతూ ఈ యొక్క పద్యంలో వచ్చేసి వర్షం గురించి పాట పాడుతూ ఆనందాన్ని పొందుతూ విషయాలను ఈ యొక్క పాఠంలో వర్ణించడం జరిగింది. బచ్చే క్యా కర్ రహే హై, పిల్లలు ఏం చేస్తున్నారు? బచ్చే బారిష్ మే భీగ్తే హుయే నాచ్ రహే హై, పరిగెత్తుతూ గెంతుతూ ఆడుకుంటూ ఉన్నారు, నాట్యం చేస్తూ ఉన్నారనమాట. గెంతుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. పిల్లలు వచ్చేసి వర్షంలో తడవడం అంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట. చిత్రమే కౌన్ కౌన్ సే పశు పక్షియోం దికాయి దే రహే హై, చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ చిత్రమే మోర్ నెమలి ఉంది, తర్వాత బతక్ బాతులు ఉన్నాయి, తర్వాత మేండక్ దికాయి దే రహే హై, మేండక్ అంటే కప్ప. సో మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క పాఠంలో ఆ మాత్ర, నా, మా, రా అనేటువంటి అక్షరాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క పాఠంలో గీత్ మే ఆ మాత్ర వాలే శబ్దోं में गोला लगाइए, गीत में आए మా అక్షరం మే చతురస్రాన్ని గుర్తించండి. లగాయే. సో ఈ విధంగా పెట్టెను గుర్తించండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేసి పద్యంలో వచ్చేసి ఈ విధంగా మనము గుర్తించండి. గోళము, తర్వాత వచ్చేసి పెట్టెను గుర్తించండి. మా అక్షరానికి, తర్వాత మాత్రాకి వచ్చేసి ఆ అనేటువంటి అక్షరము మాత్ర, అనేటువంటి మాత్రాకిను మీరు వచ్చేసి ఈ విధంగా గుర్తించండి. గోళం గుర్తించండి, తర్వాత పెట్టెను వేయండి. मोर शब्द पर और आम शब्द पर पेटी लगाइए. ఇక్కడ చూడండి, यह मोर है, यह आम है, ఈ విధంగా గుర్తించండి. दिए गए चित्रों के మా, నా, రా అక్షరం में गोला लगाइए. అటువంటి వాటిలో నా, మా, నా, తర్వాత ఆరా, అనార్ అనేటువంటి దాంట్లో వచ్చేసి మీరు గోళాన్ని గుర్తించాలి. సరే, ఇన్కో పడియే, వీటి గురించి మనము అర్థాలు తెలుసుకుందాము. నమ్ అంటే వెట్, తడిసిన, నర్ మనిషి, మ్యాన్, నామ్ నేమ్ పేరు, నారా స్లోగన్ నినాదము, అనార్ పొమగ్రనేట్ దానిమ్మ పండు, ఆమ్ మ్యాంగో మామిడి పండు, మామా అంకుల్ మన యొక్క మామయ్యని మామ అంటాము. తర్వాత నానా గ్రాండ్ ఫాదర్, రామ్ అనేటువంటి పేరు, ఆరామ్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవడము, నరం సాఫ్ట్ మెత్తని, రాన్ అంటే తై తొడ, ఆనా అంటే కమ్ రావడము, మరం అంటే డీపర్ అంటే లోతుగా, మర్మం అంటే ఈ యొక్క రహస్యము అని చెప్తాం కదా, సో అదనమాట. నమన్ అంటే సొల్యూషన్ అంటే ఈ యొక్క నమస్కారాన్ని నమన్ అని అంటాము. తర్వాత చూడండి, చిత్ర దేకియే శబ్ద పడియే ఇన్కో వర్ణమాలమే పేచానియే. మనము వర్ణమాలలో ఏం గుర్తించిన అవసరం లేదు, మీకు కావాలంటే గుర్తించుకోండి. ఇక్కడ వచ్చేసి నమన్, నా, మా, నా అనేటువంటి అక్షరాన్ని వర్ణమాలలో గుర్తించండి. తర్వాత ఆ అనేటువంటి అక్షరము, రా అనేటువంటి అక్షరము ఇక్కడ వచ్చేసి గుడింతాలతో ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి నమన్, ఆరా ఏ విధంగా రాయాలనేటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఆరా అంటే రంపం అనమాట. వర్ణ बोलिए और संख्याओं के अनुसार जोड़कर शब्द बनाइए. నా, మా, నా, ఆ, రా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. వాటి కింద 1, 2, 3, 4, 5 అని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అక్షరాలను రెండింటిని జోడించి మనము ఎలా చదవాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాము. అక్షర్ ఏక్ ఒకటి వచ్చేసి నా, అక్షర్ 3 వచ్చేసి మూడవది వచ్చేసి నా, తర్వాత అక్షర్ 4 వచ్చేసి క్యా, అక్షర్ 4 క్యా హై నాలుగవది ఏమిటి, అక్షర్ 5 క్యా హై ఐదవది ఏమిటి అంటే రా అనేటువంటి అక్షరము. అక్షర్ 1, 2 జోడియే 1, 2 కలపండి, నమ్. అక్షర్ 2, 3 జోడియే పడియే మన అనేటువంటి అక్షరం పదం వస్తుంది. తర్వాత అక్షర్ 4, 5 జోడియే ఆరా, అక్షర్ 4, 2 జోడియే పడియే ఆమ్ అనేటువంటి అక్షరం వస్తుంది. అక్షర్ 3, 5 జోడియే
3, 4 కలిపి చదివితే నారా. అక్షర్ 3, 2 జోడియే పడియే, ఈ 3 రెండింటిని కలిపి చదివితే నామ్ అనేటువంటి పదము వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసి మనము వాటిని కలిపి రాసి వాటిని చదవడము నేర్చుకుందాము. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. నమ్, మన, ఆరా, ఆమ్, నారా, నామ్. सूचनाओं के अनुसार लिखिए. ఇక్కడ వచ్చేసి ఆ నా మా రా అనేటువంటి అక్షరాలు ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీరు వచ్చేసి కాపీ రైటింగ్లో రాయండి. ఈ విధంగా కాపీ రైటింగ్ నోట్బుక్ ఉంటుంది కదా, 3 లైన్ నోట్బుక్ లేకపోతే రూల్డ్ నోట్బుక్లో ఈ విధంగా రాయండి. ఆ నా మా రా అంటూ చెప్తూ రాయండి. ఒక్కొక్క అక్షరాన్ని చెప్తూ రాయండి. తర్వాత లేఖన్ అభ్యాస్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది కూడా మీకు ఇచ్చున్నారు చూడండి. ఇది మామూలుగా ఎక్కడా కనిపించదు ఏ పుస్తకంలోనూ, కానీ మీకు ఇచ్చున్నారు. వాటిని ఎట్లా రాయాలనేటువంటిది దాని ప్రకారంగా రాద్దాము. చెబుతూ రాయండి. ఆ నా మా రా అనేటువంటి అక్షరాలు. సో ఏ విధంగా రాయాలనేటువంటి కూడా మీకు ఇచ్చున్నారనమాట. ఖాళీ స్థాన్ భరియే. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి ఆరామ్, నమన్, అనార్, మనానా అని ఇచ్చున్నారు. దాంట్లో ఒక అక్షరాన్ని తీసేసి మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమంటున్నారనమాట. సో ఈ విధంగా వచ్చేసి ప్రాక్టీస్ చేయండి. వాటిని రాసుకుంటూ ఆ యొక్క టెక్స్ట్ బుక్లోనే రాయండి, లేదా ఆ నోట్బుక్లో కూడా రాయండి ఈ విధంగా. నెక్స్ట్ శబ్ద లిఖియే ఔర్ పడియే ఔర్ లిఖియే. ఈ యొక్క పదాలు వచ్చేసి అనార్, ఆమ్, నామ్, ఆరామ్, నరం, మనన్. చెబుతూ ఈ విధంగా రాయండి. ఖాళీ స్థాన్ చిత్రకే నామ్సే భరియే. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలను వచ్చేసి చిత్రాలను వచ్చేసి మనము పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆరా తేజ్ హై, రంపం వచ్చేసి బాగా షార్ప్గా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అనార్కే దానే లాల్ హోతే హై, దానిమ్మ యొక్క గింజలు వచ్చేసి ఎర్రగా ఉంటుంది. రామ్ అనార్ ఖాతా హై, రాముడు వచ్చేసి దానిమ్మ పండు తింటున్నాడు. తర్వాత వచ్చేసి రమ ఆమ్ కాతి హై, రమ వచ్చేసి మామిడి పండు తింటున్నది. ఇక్కడ వచ్చేసి ఖాతా ఖాతి అని ఇచ్చినారు చూసారా. ఇక్కడ వచ్చేసి ఖాతా అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మేల్ జెండర్లో అంటే పుంలింగములో ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి ఖాతి అనేటువంటిది వచ్చేసి ఫీమేల్ జెండర్లో ఉపయోగిస్తాము. తర్వాత నిమ్న శబ్దంకో వర్గ్ పహేలీ మే పహచాన్ కర్ గోలా లగాయే. దీంట్లో ఈ పట్టికలో ఈ యొక్క పదాలను వచ్చేసి కనిపెట్టి రాయాల్సి ఉంటుంది. ఏమేం పదాలు ఇచ్చినారు. నమన్, ఆరామ్, నమ్, రామ్, నానా, నరం అని ఇచ్చినారు. వాటిని ఈ విధంగా గోళము చుట్టండి, పజిల్ కనుక్కోండి. నా మా రా ఆ మాత్రాసే శబ్ద బనాయే. వాటితో వచ్చేటువంటి పదాలని రాయండి. నేను రాసినటువంటి పదాలు వచ్చేసి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే, ఆ లెసన్లో ఉన్నటువంటిదే. ఆరా, నమన్, ఆరామ్, రామ్, నామ్, కామ్, రమ, నమ్, నానా, ఆమ్, అనార్. अपने मनपसंद फलों के चित्र बनाइए, नाम लिखिए. మీకు నచ్చినటువంటి బొమ్మని గీసి పేరు అనేటువంటిది రాయండి. అటువంటిది రంగులు కూడా వేయచ్చు, మీరు రంగులు కూడా వేయండి. మామిడి పండు ఆమ్ పేరు రాసాము. మీకు ఏమైనా పండు నచ్చితే ఆ యొక్క పండుని గీసి పేరుని రాయండి, హిందీలో రాయండి.